నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్. నేను రవి. అంటే భారతీయ విద్యార్థులు చాలామంది కూడా ఎక్కువగా ఇతర దేశాల్లో విద్యను అభ్యసించడానికి వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడే కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అక్కడ ఎలాంటి సమస్యలు ఉంటాయి, ముఖ్యంగా ఆ భారతీయ విద్యార్థులకు అనుకూలమైనటువంటి దేశాలు ఏంటి, ముఖ్యంగా సమస్యలు ఎదురైనప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే సమస్యలు రాకుండా తీసుకోవాల్సినటువంటి సందేహాలు తదితర అంశాల గురించి ఈరోజు వివరించడానికి నా స్టూడియోలో ఉన్నారు స్రవంతి గారు, కెరియర్ కౌన్సిలరు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. స్రవంతి గారు, నమస్తే అండి. నమస్తే అండి. మేడం, అంటే చాలామంది కూడా అబ్రాడ్ ఎడ్యుకేషన్ కోసం భారతీయ విద్యార్థులు వెళ్తూ ఉంటారు. ఎందుకు, అంటే కారణాలు ఏమనుకోవచ్చు? యాక్చువల్లీ అబ్రాడ్ ఎడ్యుకేషన్‌కి ఎందుకు వెళ్తారు అని అంటే అండి, బేసిక్‌గా అకాడమిక్ కరిక్యులమ్ కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది. అది ఫస్ట్ థింగ్ అనమాట. రెండోది వచ్చేసరికి రీసెర్చ్ యాక్టివిటీస్, అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఇంటర్న్‌షిప్స్ అనమాట. ఇవన్నీ స్ట్రాంగ్‌గా ఉన్నందువల్ల ఎక్కువ భాగం ఇండియాలో కన్నా అబ్రాడ్‌లో వీటికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఇండియన్స్ ఏంటంటే వన్ చాయిస్, అది కూడా ఆప్షన్ అనేది పెట్టుకుంటున్నారు. మేడం, అంటే ఏ కరికులం స్టూడెంట్ అబ్రాడ్ స్టడీకి అర్హులు అంటే ఏం చెప్తారు? సో పర్టిక్యులర్ కరికులం అంటే అండి, ఎక్సెప్ట్ స్టేట్ సిలబస్, రిమైనింగ్ అన్నిటికీ కూడా మనకి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. స్టేట్ సిలబస్కి వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే, వెరీ ఫ్యూ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి. బట్ రిమైనింగ్ కరికులమ్స్ అన్నిటికీ ఏంటంటే కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు ఐబీ కానీ కేంబ్రిడ్జ్ కానీ తీసుకుంటే అది ఓపెన్. ప్రతి యూనివర్సిటీ కూడా దానికి వైడ్ రేంజ్ ఆఫ్ యూనివర్సిటీస్ యాక్సెప్టెన్స్ అయితే ఉంటుంది వాటికి. సిబిఎస్ఈ ఈజ్ ఫైన్, ఐజీసీఎస్ఈ ఆల్సో ఫైన్. మేడం, అంటే 12th గ్రేడ్ తర్వాత వెళ్తే బాగుంటుందా, లేకపోతే గ్రాడ్యుయేషన్ తర్వాత వెళ్తే అంటే ప్లాన్ చేసుకోవడం బెటర్ అంటారా? ఓకే, నా ఒపీనియన్ అయితే 12th గ్రేడ్కి ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తానండి. అంటే ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వడం ఏంటంటే, బేసిక్గా ఫైనాన్షియల్ క్యాపబిలిటీని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఇది అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఏంటంటే అందరికీ సూట్ అవుతుంది అనేది కాదు. బట్ ఫ్యూ స్టూడెంట్స్ ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు ఉంటారు. సో ఎఫర్ట్ చేయడానికి వస్తే ఫైనాన్షియల్ క్యాపబిలిటీస్ అనే హర్డిల్ని కూడా మనం బ్రేక్ చేసుకోవచ్చు. లైక్ బై గెటింగ్ స్కాలర్షిప్స్ అనమాట. స్కాలర్షిప్స్ ఆర్ ఫైనాన్షియల్ ఎయిడ్, అది యూనివర్సిటీ ఇవ్వచ్చు, లేదంటే ఆ పర్టికులర్ కంట్రీ కూడా మనకు హెల్ప్ చేయొచ్చు. బట్ అదర్ వర్షన్ వచ్చేసరికి పేరెంట్ పర్మిషన్ అనమాట. సో అందరు పేరెంట్స్ కూడా బయట కంట్రీస్కి పంపిస్తారు అన్న నమ్మకం అయితే లేదు చాలా భాగం. అంటే వాళ్ళిద్దరికి, పేరెంట్కి స్టూడెంట్కి ఉన్న రిలేషన్షిప్ బాండ్ స్ట్రాంగ్గా ఉంటే, అండ్ పేరెంట్ కూడా స్టూడెంట్ని వదిలిపెట్టగలను అని అనుకుంటే కనుక డెఫినెట్గా 12th నుంచే అబ్రాడ్ ఎడ్యుకేషన్కి పంపించడం కరెక్ట్ అనమాట. రైట్ మేడం, అంటే అబ్రాడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు అంటే ఏ క్లాస్ నుంచి ప్రిపరేషన్ చేస్తే వాళ్ళకి బెటర్గా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఓకే, సో యాక్చువల్లీ ఇది కంప్లీట్గా చెప్పాలంటే అండి టార్గెట్ యూనివర్సిటీ. సో ఫర్ సపోజ్ మనకి ఇప్పుడు వెరీ ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్ లైక్ వరల్డ్ టాప్ 20 బిలో కనుక మనం టార్గెట్ చేస్తే డెఫినెట్గా మనం లైక్ 8th క్లాస్ నుంచి ఆర్ 7th క్లాస్ నుంచే ఈ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. లైక్ ఎందుకు అని అడగచ్చు మీరు నన్ను క్వశ్చన్. సో ఒలింపియాడ్ టెస్ట్లు ఉంటాయండి, వెరీ ఐ మీన్ ఫిజిక్స్ ఒలింపియాడ్ అని, మ్యాథ్ ఒలింపియాడ్ అని ప్రీమియం ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేస్తాయి అన్నమాట ఇవి. సో అలాంటి ఒలింపియాడ్స్ కనుక మనం క్రాక్ చేయగలిగితే, మనకి మంచి స్కోర్ తెచ్చుకోగలిగితే, మనం అనుకున్నట్టు వెరీ ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్ లైక్ హార్వర్డ్ కానివ్వండి, ఆక్స్ఫర్డ్, ఎంఐటి, ఇలాంటి వాటికి మనం వెళ్ళగలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అవన్నీ కూడా మనకి టాప్ 20లో వస్తాయి. అండ్ ఈ ఒలింపియాడ్స్తో పాటు లైక్ 10th క్లాస్ నుంచి ఐ మీన్ 10th క్లాస్ బ్రేక్ దగ్గర నుంచి శాట్కి ప్రిపేర్ అవ్వడము, ఐఎల్స్కి ప్రిపేర్ అవ్వడం చేస్తే కనుక ఖచ్చితంగా మనం 11th కల్లా ఎవ్రీథింగ్ జస్ట్ లైక్ ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు అస్త్రాలన్నీ రెడీ చేసుకున్నట్టు ఇవన్నీ కూడా రెడీ చేసుకొని మనం వెళ్ళగలిగితే మాత్రం 100% మనకు సీట్ అయితే వస్తుంది. మేడం, అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే మీ దృష్టిలో ఏ కంట్రీస్ అయితే ఇప్పుడు మన భారతీయ విద్యార్థులకి అనుకూలమైనటువంటి కంట్రీస్ అనుకోవచ్చు? ప్రెజెంట్ వచ్చేసరికి యూరోపియన్ కంట్రీస్ అన్నీ మనకి ఫ్రెండ్లీ కంట్రీస్ అండి, అది బాగానే ఉంది. అలాగే జపాను, హాంకాంగ్ ఇవి కూడా బాగానే ఉన్నాయండి. అంటే మెయిన్ వీటిల్లో ఇవే ఎందుకు అని అంటే కనుక మనకి పోస్ట్ స్టడీ వీసా పీరియడ్ బాగానే ఉంటుంది, అండ్ కొంచెం కంఫర్టబుల్ లివింగ్ స్టైల్ ఉంటుంది, అలాగే మోర్ నెంబర్ ఆఫ్ స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ మేడం, అంటే చాలామంది కూడా యుఎస్ పోవాలి అనేటటువంటి డ్రీమ్ ఉంటుంది. అంటే భారతీయ విద్యార్థులకి ఎక్కువగా
ఒక్కసారైనా సరే యూఎస్ అలాగే యూఎస్లో స్టడీ చేయాలని అనుకుంటూ ఉంటారు. ఎస్ యుఎస్ అవునండి. కాకుండా మిగిలినటువంటి దేశాలు ఇవి అంటే మన వాతావరణానికి అనుకూలంగా మన విద్యార్థులు అక్కడ స్టడీ చేయడానికి అవకాశాలు ఉంటాయి. యూకే ఈజ్ ఫైన్ అండి. అలాగే మనకి ఈ మధ్య రోజుల్లో ఫ్రాన్స్, స్పెయిన్ బాగుంది. అండ్ అలాగే మనం 100% స్కాలర్షిప్స్ తెచ్చుకోవాలి అని అంటే ఆస్ట్రేలియా అండ్ హాంకాంగ్ ఆర్ బెస్ట్ అనమాట. ఈవెన్ మనకి స్పెయిన్ యూనివర్సిటీస్ కానివ్వండి, ఫ్రెంచ్ యూనివర్సిటీస్ కానివ్వండి, మనకి 100% వరకు స్కాలర్షిప్స్ అయితే ఇస్తున్నాయి. ఎస్పెషల్లీ ఇండియన్స్ కోసం. అంటే అది మీరు గవర్నమెంట్ నుంచి అయినా మనం తీసుకోవచ్చు, లేదంటే యూనివర్సిటీ నుంచి అయినా తీసుకోవచ్చు. కానీ అంటే యూరోపియన్ దేశాలు బాగానే ఉన్నాయి. కానీ అక్కడ అంటే విద్యార్థులకు ఏమన్నా కావలసినటువంటి మౌలిక సదుపాయాలు లేకపోతే వాళ్ళు ఎడ్యుకేషన్ రూపేణా వెళ్తూ ఉంటారు. తర్వాత జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఎస్. ఉంటారు. ఇట్లాంటి దేశాలంటే ఏం చెప్తారు? సో నేను చెప్పినట్టు హ్మ్. వీటిల్లో కూడా మనకి స్టే బ్యాక్ పీరియడ్ అయితే ఉంటుందండి. లైక్ 5 ఇయర్స్ ఉంటది. హ్మ్. డిపెండ్స్ అపాన్ ద యూనివర్సిటీ. అవును. సో ఇమ్మీడియేట్‌గా ప్లేస్‌మెంట్ అయితే 100% తీసుకుంటున్నారు. అంటే మీరనొచ్చు మళ్ళీ అన్ని యూనివర్సిటీసా అంటే అన్నీ అయితే నేను చెప్పట్లేదు. ఏవైతే వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లిస్ట్‌లో ఉన్నాయో ఆ యూనివర్సిటీస్ మాత్రమే ఇవ్వగలుగుతున్నాయన్నమాట. అంటే మేడం అంటే యూజీ అవ్వచ్చు, పీజీ అవ్వచ్చు. ఎలాంటి ప్రీ రిక్వెస్ట్స్ చేయొచ్చంటారు? ఓకే. సో యూజీకొచ్చేసరికి నేను ఇందాక మీకు చెప్పినట్టు ఒలింపియా టెస్ట్‌లు ఒక పార్ట్ అండి కన్సిడర్ చేస్తారు. అంటే మన ప్రొఫైల్ స్ట్రాంగ్‌గా ఉండడానికి, మనం చేసామని చూపించుకోవడానికి. రెండోదొచ్చేసరికి మీకు సాట్ ఎగ్జామ్ ఆర్ యాక్ట్ ఎగ్జామ్ ఈ 2 ఇంపార్టెంట్. అండ్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అది ఐఎల్స్ కానివ్వండి, టోఫెల్ కానివ్వండి. ఈ రెండిట్లో ఏదైనా కూడా కన్సిడర్ చేస్తారు యూజీ లెవెల్‌కి. అదే పీజీకొచ్చేసరికి నాట్ ఆల్ ద యూనివర్సిటీస్ బట్ సమ్ యూనివర్సిటీస్ మే రిక్వైర్ జిఆర్ఈ అడుగుతది. అండ్ ఐఎల్స్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది మ్యాండేటరీ అనమాట. ఎయిదర్ ఐఎల్స్ కానివ్వండి, టోఫెల్ కానివ్వండి. మేడం అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ స్టూడెంట్ ప్రొఫైల్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనుకోవచ్చు? 100% అండి. హ్మ్. మనకి ఈ మధ్య రోజుల్లో ఏంటంటే 8-8 కాలేజ్ అవర్స్, స్కూల్ అవర్స్ పెట్టేసేసి అసలు ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేదే పూర్తిగా మైనస్ చేస్తారనమాట. మనకి మెయిన్ ఇష్యూనే అది బేసిక్‌గా. స్టూడెంట్‌కి 8థ్ క్లాస్ దాకో, 9థ్ క్లాస్ దాకో ఆర్ సమ్ స్టూడెంట్స్ 10థ్ దాకా కూడా నేషనల్ లెవెల్ పార్టిసిపెంట్స్ ఉంటారు స్పోర్ట్స్‌లో. బట్ వాళ్ళకేమవుతుందంటే ఇంటర్‌కొచ్చేసరికి ఐ మీన్ బేసిక్‌గా కాన్సంట్రేషన్ అంతా ఏంటంటే ఈ జేఈఈ మీదో లేకపోతే నీట్ మీద ఉండి ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ స్పోర్ట్స్ కానివ్వండి, రీసెర్చ్ యాక్టివిటీస్ కానివ్వండి, ఐ మీన్ ఎక్స్ట్రా కరిక్యులరే కాదు కో కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా అన్నిటిని పక్కన పెట్టి ఓన్లీ 8-8 అనమాట. ఆ స్కెడ్యూలే ఫాలో అవుతూ దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. బట్ 100% మీరు కనుక నేషనల్ లెవెల్ కాంపిటీషన్‌లో మీరు పార్టిసిపేట్ చేసున్నా, విన్ అయినా కూడా అది మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది మనం అడ్మిషన్ తెచ్చుకోవడానికి. వాటెవర్ ఇట్ మే బి ఏదైనా కానివ్వండి. అది స్పోర్ట్స్ కానివ్వండి, సైన్స్ ఫేర్స్ కానివ్వండి, వాటెవర్ ఇట్ మే బి. మేడం అంటే ఒక యావరేజ్ స్టూడెంట్ ఒక మంచి యూనివర్సిటీలో సీటు సాధించవచ్చా అనేటటువంటి అనుమానాలు ఉంటాయి. ఎట్లా? ఖచ్చితంగా సాధించొచ్చండి. నో హ్మ్. డౌట్ అందులో. కాపోతే 12థ్ ఎండ్‌లోనో లేకపోతే బీటెక్ 4-2లోనే వచ్చి నేను పలానా కాలేజీకెళ్ళాలి మేడం అని అంటే మాత్రం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అది ఎవరం చేయలేము. రియల్లీ ఇఫ్ హి ఈజ్ అన్ యావరేజ్ స్టూడెంట్ డెఫినెట్‌గా మేము ప్రొఫైల్ బిల్డింగ్‌లో ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తాము. 100% అది ష్యూర్. కాకపోతే అప్పటికప్పుడు రావద్దని చెప్తా. అట్‌లీస్ట్ ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ బిఫోర్ మమ్మల్ని గనక కలిస్తే మేము చెప్తాము. ప్రొఫైల్ బిల్డింగ్ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది డెఫినిట్‌గా మేము చెప్తాము. అండ్ మేము హెల్ప్ కూడా చేస్తాం ఇందులో. సపోజ్ ఇప్పుడు ఒక యూజీ స్టూడెంట్ ఉన్నా అండి. వెరీ టాప్ యూనివర్సిటీస్‌కి వెళ్ళాలనుకుంటాడు. బట్ తన దగ్గర ఏముంటది? ఓన్లీ సీజీపీఏ లైక్ 9 ఐ మీన్ 10 పాయింట్స్‌కి 9 లేకపోతే 9.5 ఇలా ఉంటుంది. బట్ అదర్ దాన్ సీజీపీఏ అతని దగ్గర ఏముండదు. బికాజ్ మనకి ఇండియాలో ఉన్న మెయిన్ ఇష్యూ ఏంటంటే రీసెర్చ్ యాక్టివిటీస్ అనేది చాలా తక్కువ ఉన్నాయన్నమాట. అండ్ నో యూజీ స్టూడెంట్ చాలా మటుకు లైక్ ఐ కెన్ సే 50-60% ఆఫ్ ద యూజీ స్టూడెంట్ దే డోంట్ హ్యావ్ రీసెర్చ్ పబ్లికేషన్ పేపర్స్. అక్కడ మనం చాలా ల్యాగ్ అవుతున్నాం. సో ఆ రీసెర్చ్ లేనందువల్ల నెక్స్ట్ నువ్వు పీజీకెళ్తే నీకంటూ ఒక డెఫినెట్ ఐడియా ఉండదు. నెక్స్ట్ ఏ పీజీ చేయాలి ఏంటి అనేది తెలీదు. ఏదో మనకు సీట్ వచ్చేస్తే బావుండు, ఇండియా నుంచి అక్కడికెళ్ళిపోతే బావుండు. కొంతమందైతే కేవలం పార్ట్ టైమ్స్ కోసం వెళ్ళేవాళ్ళు గూడా ఉన్నారు. సో, పార్ట్ టైమ్స్ కోసం వెళ్ళి మెయిన్ సంపాదించుకోవడమే దృష్టిలో పెట్టుకొని, ఇక్కడ అసలు దేనికోసం వచ్చామో దాన్నైతే వదిలేస్తున్నారనమాట. ఓకే. సో, పార్ట్ టైమ్స్ ఆర్ ఇంపార్టెంట్. నువ్వు ఫీ పే చేసుకోవాలన్నా
అట్ ద సేమ్ టైమ్ నీ లివింగ్ ఎక్స్పెండిచర్ నువ్వు పెట్టుకోవాలన్నా 100% నీకు పార్ట్ టైమ్స్ అవసరమే. బట్ నువ్వు మెయిన్ వచ్చిన రీజన్ ఏంటి? ఆ రీజన్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ కదా! చదువుకోవడానికి కోసం వచ్చాం కాబట్టి. సో, యూ హావ్ టు కాన్సంట్రేట్ అపాన్ స్టడీస్ ఆల్సో. మేడం అంటే ఇంటర్న్‌షిప్ రీసెర్చ్ స్టూడెంట్ కెరియర్‌లో ఎలాంటి పాత్ర పోషిస్తుందను? మరి మీకు నెక్స్ట్ జాబ్‌కెళ్ళాలంటే అండి, అవును. బేసిక్‌గా అసలు ప్రాక్టికల్ ఎక్స్‌పోజరే లేకుండా ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ ఉంటే, మీరు జాబ్‌కి మిమ్మల్ని తీసుకున్న అగైన్ దే హావ్ టు గివ్ ట్రైనింగ్. మీకు వాట్ ఈస్ వాట్ అనేది ఏది తెలీదు. కేవలం బుక్‌లో చూసింది మాత్రమే ఉంటది. సీరియస్‌లీ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. మనకి మన కరిక్యులమ్స్ అన్నీ ఎలా ఉంటాయంటే ఇమాజినరీ అన్నమాట. సో, ట్రిగ్నోమెట్రీ ఎందుకు చేస్తున్నామంటే వి డోంట్ నో. అవును. మెయిన్ దాని అప్లికేషన్ తెలీదు. ఈ పలానా కెమికల్ దీంతో దీంతో కలిపితే ఏదొస్తదంటే స్టూడెంట్ ఎప్పుడు ఇమాజినేషన్‌లోనే ఉంటాడు తప్ప ప్రాక్టికల్‌గా వాడికి ఇది కెమికల్ దీన్ని దీన్ని మిక్స్ చేస్తే ఇలా అవుతది అని చూపించేది ఏమి ఉండదనమాట. అవును. సో, మనకి ఆ ఎక్స్‌పోజర్ లేనందువల్ల చాలా ఇష్యూస్ అయితే వస్తున్నాయి. రేపు జాబ్‌కెళ్ళినా కూడా లేదు, ఈవెన్ ప్లేస్‌మెంట్స్‌లో కూడా అదే ఇష్యూస్ వస్తాయన్నమాట. అంటే మీరు ఇంతకుముందు చెప్పారు అబ్రాడ్ స్టడీస్‌కి అవకాశాలు మంచిగా ఉంటాయి లేకపోతే అని చెప్పారు. కానీ ఎళ్ళాలి అంటే కొన్ని యూరోప్ కంట్రీస్‌కి గాని ఎళ్ళాలి అంటే అప్రాక్సిమేట్‌లీ బడ్జెట్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? బడ్జెట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు హ్మ్. నేను చెప్పినట్టు హ్మ్. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ 100% స్కాలర్‌షిప్ కానీ, లేదు ఫైనాన్షియల్ ఎయిడ్ వస్తే జస్ట్ లివింగ్ ఎక్స్‌పెండిచర్‌కి పెట్టుకుంటే సరిపోతుంది. ఆ లివింగ్ ఎక్స్‌పెండిచర్ కూడా ఏంటంటే, మనకి ఈ గ్రోసరీస్ కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్ తీసుకుంటే, ఈవెన్ గ్రోసరీస్ కూడా స్టోర్స్ వాళ్ళు స్టూడెంట్స్‌కి సెపరేట్ లికీస్ అని ఒక సమ్ వెబ్‌సైట్స్ ఉంటాయి. సో, ఫ్రీ గ్రోసరీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. అండ్ మనం ఇంకా రూమ్ రెంట్ అయితే పే చేసుకోవాలి. అండ్ ఇక్కడ మేజర్ అడ్వాంటేజ్ వచ్చేసరికి లీగల్ పార్ట్ టైమ్స్. సో, నేను ఇందాక చెప్పినట్టు అవును. కాకపోతే మిగతా కంట్రీస్‌లా కాకుండా వీటికేందంటే 20 అవర్స్ అంటే 20 అవర్సే మనం వర్క్ చేయాలనమాట. సో, ఆల్మోస్ట్ పర్ అవర్ 12 యూరోస్ అలాగా వాళ్ళకొస్తుంది. సో, దే కెన్ వర్క్ అప్ టు 4 అవర్స్. సో, దే కెన్ మేనేజ్ దేర్ ఓన్ ఎక్స్‌పెన్సెస్. మేడం చాలామంది కూడా వీసా రిజెక్ట్ అయింది, వీసా రిజెక్ట్ అయిందని చెప్తూ ఉంటారు. ఎందుకు వీసా రిజెక్ట్ అవుతుందంటే వాళ్ళకి అవగాహన లేక, లేకపోతే సరైనటువంటి వాళ్ళకి గైడ్‌లైన్స్ లేక రిజెక్ట్ అవుతుంది అనుకోవచ్చు. యెస్ అండి. ఒకటేంటంటే అవగాహన లేదనమాట. అంటే స్టూడెంట్ ఎప్పుడైందంటే నేనెళ్ళిపోవాలి అన్న తొందరలో ఉంటాడు తప్ప, నేను ఏ కాలేజీకెళ్తున్నాను, ఆ కాలేజీలో స్టాఫ్ ఎలా ఉన్నారు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఆ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు. సపోజ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వీసా ఇంటర్వ్యూలో దే ఆస్క్ క్వెషన్స్. క్వెషన్స్ అడిగినప్పుడు ఆ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, కాలేజ్ ఫుల్ ఫార్మ్ చెప్పమంటే కనీసం అది కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. బికాస్ దే ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ సమ్ అదర్ పర్సన్. ఏదో కన్సల్టెన్సీ మీద పూర్తిగా డిపెండ్ అవుతారే తప్ప, పోనీ మీకు వర్క్ చేతవ్వలేదు అండ్ వాళ్ళ హెల్ప్ తీసుకోవడంలో తప్పులేదు. బట్ యూ హ్యావ్ టు నో అట్‌లీస్ట్ మనం అసలు ఏ యూనివర్సిటీస్‌కి అప్లై చేస్తున్నాము, అవి ఎక్కడ లొకేట్ అయినాయి, వాటిలో స్పెషలైజేషన్స్ ఏంటి, ప్లేస్‌మెంట్ పర్సెంటేజెస్ ఏంటి, రీసెర్చ్ యాక్టివిటీస్ ఏంటి అనేది ఒక్కసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే క్రాస్ చెక్ చేసుకుంటామో అప్పుడే మనకు ఆ యూనివర్సిటీ గురించి గానీ, ఆ కోర్స్ గురించి గానీ నాలెడ్జ్ ఉంటది. వీసా ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు మిమ్మల్ని అదే క్వెషన్స్ అడుగుతారు. సో, ఆన్సర్ చేయలేకపోతే ఆబ్వియస్‌గా రిజెక్షన్ అనేది వస్తుంది. రెండోదొచ్చి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనమాట. నువ్వసలు ఎందుకెళ్తున్నావు యూనివర్సిటీకి అనేది చాలా మందికి తెలీదు. ఆ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్‌ల కోసం ఎక్కడో ఐ మీన్ మనీ ఇచ్చి రాపిచ్చేసుకుంటారు. సో, అట్‌లీస్ట్ దాన్ని చూడరు. పోనీ ఓకే. ఇట్స్ ఫైన్. నువ్వు వేరే హెల్ప్ తీసుకున్నావు దట్ ఈస్ ఫైన్. అట్‌లీస్ట్ యూ హావ్ టు గో త్రూ వన్స్. నువ్వు చూడకుండానే ఏం చేస్తారంటే డైరెక్ట్‌గా వీసా ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు వాళ్ళు ముందు పెడతారు. వాడు అందులో చూసి క్వెషన్స్ అడిగితే అగైన్ కన్‌ఫ్యూజన్ అండ్ అందువల్ల అదొకటి. రిజెక్ట్ అవుతాడు. అంటే అది అండ్ ముఖ్యంగా ఆల్సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్‌గా చూపిచ్చాలి. అదే. ఏదంటే అది చూపియకూడదు. అండ్ చాలా ఫ్రాడ్ జరిగేది ఎక్కడ అంటే సర్టిఫికేట్స్ అవును. బేసిక్‌గా. కొన్ని యూనివర్సిటీస్‌కి లైక్ 3, 4 ఇయర్స్ బ్యాక్ దాకా బేసిక్‌గా ఏంటంటే వీళ్ళు మన దగ్గర ఎలాంటి ఆహ్, హార్డ్ కాపీస్ అంతా మనం ఏం పంపించం యూనివర్సిటీస్‌కి ఇండియాకి లాగా. సో, సాఫ్ట్ కాపీసే పంపిస్తాం. వాటికి మోడిఫికేషన్స్ చేసి ఇట్లా చిన్న చిన్న ఫ్రాడ్స్ అయితే చేశారు. సో, అలాంటి క్యారీ చేసినప్పుడు కూడా దే విల్ ఐడెంటిఫై అండ్ దే విల్ రిజెక్ట్ అనమాట. ఇవన్నీ రకరకాల కారణాలు వీసా రిజెక్ట్ అవ్వడానికి. అంటే మీరు చెప్తున్నట్లు వాళ్ళకి ఒక ప్రిపరేషను ముఖ్యమే. అంటే వీసాకెళ్ళేటప్పుడు, ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడు ప్రిపరేషన్ ముఖ్యం. ప్రజెంటేషన్ గూడా. ఎగ్జాక్ట్‌లీ. అండ్ డాక్యుమెంట్స్ హ్మ్. డాక్యుమెంట్లు ఇవన్నీ గూడా కూలంకుషంగా ఒకసారి ఖచ్చితంగా. అంటే మీలాంటి కౌన్సిలర్‌ని సంప్రదించి తప్పకుండా అండి. ఆ! ఇప్పుడు మా దగ్గరికి కౌన్సెలింగ్‌కొచ్చే ఆళ్ళకైతే హ్మ్. మాకిప్పుడు దాకా నో రిజెక్షన్స్ టిల్ నౌ. ఓకే.
మన ప్రైమ్ 9 ఎడ్యుకేషన్ నుంచి వెళ్ళిన వాళ్ళకి 100% సక్సెస్ అండ్ టు దే ప్లేస్డ్ ఇన్ వెరీ గుడ్ యూనివర్సిటీస్ అనమాట. వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్‌లోనే ప్లేస్ అయినారు. ఓకే. అంటే మన మెయిన్ టార్గెటే అది. అవును. స్టూడెంట్‌ని ఏదో ఒక యూనివర్సిటీ టైప్ కాలేజెస్‌కి పంపించి చేతులు దులిపేసుకుందాం అన్న ఉద్దేశంతో అయితే మనం ఇది మొదలు పెట్టలేదు. అవును. అంటే స్టూడెంట్‌లో గూడా సత్తా ఉండాలా? స్టూడెంట్‌లో సత్తా తగ్గినా కూడా వీ అవును. కెన్ మేక్ ఇట్. అవునండి. మనం దానికి అంటే సెట్ సూచనలు, చేసుకోవచ్చు. అదే సూచనలు, అదే సలహాలతో. లాస్ట్‌లో వస్తే మాత్రం మేము గూడా చేయలేము. ఖచ్చితంగా అతను ఒక 1 ఇయర్ ఇయర్ గ్యాప్ నుంచి అదే, తీసుకొని అదే ఒక 1 ఇయర్ ఆహ్, నుంచి మీ యొక్క యెస్. యెస్. గైడెన్స్‌లో ఉంటే 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ అండి. మనం ఓకే. లోగా ఉన్నప్పుడు బిల్డ్ చేసుకుంటూ రావాలి. ఓకే. ఓకే. ఉండి ఇక మీ సూచనలు, సలహాలు తీసుకుంటే తప్పకుండా. కంపల్సరీగా ఉంది. మేడం అంటే చాలామంది కూడా స్టూడెంట్ వీసా మీద వెళ్తూ ఉంటారు. కానీ అక్కడ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది వర్క్ చేస్తుంటారు. కొంతమంది ఏంటంటే స్టూడెంట్ వీసా మీద వెళ్ళి వర్క్ చేయొచ్చా? డెఫినెట్‌గా అండి. చాలామందికి సందేహాలన్నమాట. లీగల్ పార్ట్ టైమ్స్ ఉన్న కంట్రీస్ ఉన్నాయండి. ఖచ్చితంగా మనం స్టూడెంట్ వీసా తోటి లైక్ 20 అవర్స్ అనేది వర్క్ అయితే చేసుకోవచ్చనమాట. అంటే వర్క్ దట్ చేసుకోవడానికి అక్కడ పర్మిషన్ ఇస్తారండి? లీగల్ ఓకే. అండి. ఇట్స్ ఓకే. ఓకే. లీగల్. ఖచ్చితంగా పర్మిషన్ ఉంటుంది. వాడే ఎంత ఐ మీన్ ఆ కంట్రీ వాళ్ళు ఎంత వరకైతే మనకు లిమిట్ ఇచ్చారో అంతవరకే జేయాలి. నేను లీగల్‌గా కొంత జేస్తా, ఇల్లీగల్‌గా కొంత జేస్తా అంటే ఏదో ఒక రోజు కానీ మన మాత్రం చాలామంది గూడా అంటే ఇతర దేశాలకు వెళ్ళే విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులకు చాలామంది గూడా అంటే ఒక డౌట్ ఉంటుంది. అక్కడికెళ్ళిన తర్వాత ఏదో ఒకటి జాబ్ చేసుకుంటేనే వాళ్ళకి అక్కడ కొంచెం అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి అని జెప్పేసి ఒక సమస్య, ఒక సందేహాలున్నాయి. దీనికి ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. అదే హ్మ్. నేను చెప్పినట్టు నిజంగా నువ్వు నీ టార్గెట్ మెయిన్ చదువు. ఈ పార్ట్ టైమ్ ఏంటనేది మనకి సపోర్ట్ అనమాట. మన హ్మ్. లివింగ్ ఎక్స్‌పెండిచర్ కోసం సపోర్ట్ కోసం ఈ పార్ట్ టైమ్. ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే పౌండ్స్ కానీ, యూరోస్ కానీ, డాలర్స్ కానీ ఆహ్, మీకు తెలిసిందే గదా! 80 టు 120 రూపీస్ దాకా మూవ్ అవుతూ ఉంది. లైక్ యూఎస్ తీసుకున్నా, లేదంటే యూకే తీసుకున్నా, యూరోప్ తీసుకున్నా. సో, అంతంత అమౌంట్ మన పేరెంట్స్ స్పెండ్ చేయలేరు కాబట్టి, పార్ట్ టైమ్ కూడా చెయ్యండి. ఆ పార్ట్ టైమ్ గూడా మీ రెలెవెంట్ ఫీల్డ్‌లో చెయ్యండి అంటా నేను. ట్రై అయితే ఫస్ట్ నీ రెలెవెంట్ ఫీల్డ్‌లో చెయ్యండి. లేదు అన్నప్పుడు సరే మనకేదొస్తే ఆ పార్ట్ టైమ్‌తో మనం సరిపుచ్చుకోవాలి. ఎందుకంటే బేసిక్ నీడ్స్‌ని మనం సాటిస్ఫై చేసుకోవాలి కాబట్టి. మేడం చాలామంది గూడా అంటే రిచ్ పీపుల్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అంటే ఫారిన్ చదువు అంటే మాత్రం ఎక్కువగా రిచ్ పీపుల్సే. కానీ మధ్య తరగతి ప్రజల పరిస్థితి ఏంటి? లేకపోతే పూర్ పీపుల్ పరిస్థితి ఏంటి? లేకపోతే యావరేజ్ స్టూడెంట్ పరిస్థితి ఏంటి? అనేటువంటి సందేహాలున్నాయి. దానికి అది మీరిచ్చే జస్ట్ మిత్ అండి. అట్లా లిమిట్ ఏం లేదు. హ్మ్. నేను చెప్పాను గదా! స్టూడెంట్‌కి నిజంగా స్టఫ్ ఉండి, హ్మ్. నేను వెళ్ళగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంటే, లాంగ్వేజ్ స్కిల్ బావుంటే, ఏం వీ కెన్ ప్రామిస్ లైక్ 100% స్కాలర్‌షిప్ కూడా మేము ఇప్పించి పంపిస్తాం అనమాట. హ్మ్. లైక్ తను బేసిక్ ట్రావెల్ ఎక్స్‌పెండిచర్ గూడా స్టూడెంట్‌కి ఇచ్చి తీసుకునే యూనివర్సిటీస్ గూడా ఉన్నాయి. హ్మ్. టాప్ అప్స్ అంటారు వాటిని. సో, అవి గూడా ఇచ్చి ఐ మీన్ మొత్తం ట్యూషన్ ఫీజ్ అంతా వేవ్ జేసి టాప్ అప్స్ అనమాట. అంటే ట్రావెలింగ్ ఎక్స్‌పెండిచర్ గూడా ఇచ్చి తీసుకునే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. మన ఐ మీన్ డిఫరెంట్ కంట్రీస్‌లో. సో, అలాంటి వాటికి మేము ఖచ్చితంగా పంపిస్తాము. అండ్ ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు లేదా రిచ్ పీపులే వెళ్తారనేది ఇట్స్ జస్ట్ ఎ మిత్. అది ఒక అపోహ మాత్రమే. నాలెడ్జ్ ఉంటే ఎంత హ్మ్. పూర్ పీపుల్ అయినా కూడా వెళ్ళొచ్చు. అంటే మీరు చెప్పేదేంటంటే సబ్జెక్ట్‌తో పాటు అతని కమ్యూనికేషన్ స్కిల్స్ గూడా యెస్. మెరుగుపరుచుకుంటేనే ఎక్కువగా అవకాశాలుంటాయంటారు. అవునండి. హ్మ్. 100% కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మెయిన్ చెప్తా చూడండి. అసలు మనకు భాషే రాకపోతే ఆఫ్‌కోర్స్ నువ్వు స్ట్రాంగే. అవును. నువ్వు నువ్వు మ్యాథ్స్ అంటే బా చేస్తావు. లాంగ్వేజెస్ ఎడ్యుకేషన్ ఐ పరంగా మీన్ స్ట్రాంగున్నా ఎడ్యుకేషన్ పరంగా స్ట్రాంగ్ ఉన్నా కూడా నీకు లాంగ్వేజ్ రాకపోతే నువ్వేం చెప్తావు అక్కడికెళ్ళి? వాళ్ళు చెప్పింది నీకేం అర్థమవుతది? అవును. మొత్తం కమ్యూనికేషనే బ్రేక్ అయిపోతుంది. సో, నువ్వు సస్టైన్ అవ్వలేవు. సో, అందుకే ఇమ్మీడియేట్‌గా నీకు వీసా వాళ్ళే రిజెక్ట్ చేసి పంపిస్తారు అక్కడే. కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే వీసా ఆఫీస్‌లోనే రిజెక్షన్ వచ్చేస్తది. అంటే చాలామంది గూడా అంటే ఎలాంటి మిస్టేక్ చేస్తుంటారండి? అంటే ఈ ఈ అమెరికా ఎళ్ళాలన్నా, లేకపోతే అబ్రాడ్ ఎళ్ళాలన్నా, యూరోపియన్ కంట్రీస్‌కెళ్ళాలన్నా సరే స్టూడెంట్స్‌లో మీరు చూసినటువంటి మిస్టేక్స్ ఏంటి ఎక్కువగా? జనరల్‌గా అదేనండి. మనకేంటంటే స్టూడెంట్ లైక్ ఇప్పుడు మీరు 12థ్ స్టూడెంట్ తీసుకుంటే 10థ్ నుంచో, 11థ్ నుంచో టార్గెట్ పెట్టుకోవాల్సింది పోనిచ్చి, ఈ జేఈఈ ఫెయిల్ అయితేనో, ఐ మీన్ సరిగ్గా స్కోర్ రాకపోతేనో, లేకపోతే ఆహ్, లైక్ ఆ ప్రిపరేషన్ సరిగ్గా లేదు అని ఫైనలైజ్ చేసుకున్నప్పుడు, లైక్ చెప్పాలంటే ఫ్రాంక్‌గా డిసెంబర్ నుంచి, జనవరి నుంచి మాకైతే కాల్స్ వస్తాయన్నమాట. సో, దట్ ఈస్ ఆల్సో ఫైన్. అప్పుడు కూడా మేము ట్రై చేస్తాం బిల్డ్ చేయడానికి.
తన ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడానికి. అంటే ప్రతి స్టూడెంట్‌కి ఏదో ఒక హిడెన్ టాలెంట్ ఉంటదండి. వాడు ఏదో ఒకటి చేసుంటాడు. ఐ మీన్ ఒక స్టూడెంట్ ఎవరైనా నా దగ్గరికొచ్చి "నువ్వేమైనా ప్రాజెక్ట్స్ చేసావమ్మా?" అంటే ఫస్ట్ ఏం ఆన్సర్ ఇస్తా అంటే నో. హి డోంట్ థింక్ అనమాట. ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా నో అంటాడు. "నువ్వు గేమ్స్ ఆడతావా?" నో. ఇంక మళ్ళీ నేను రికలెక్ట్ జేయాలనమాట. అలా కాదు నువ్వు 10థ్ క్లాస్ దాకా మీ స్కూల్‌లో సైన్స్ ఫెయిర్స్ ఇలాంటివి జరుగుంటాయి. డిస్ట్రిక్ట్ వైడ్ ఫెయిర్స్ ఏదో ఒకటుంటాయి గదా! వాటిలో పార్టిసిపేట్ చేశావంటే దెన్ హీ లిస్ట్ ఔట్ అనమాట. మరి ఇప్పటిదాకా అడిగిన క్వెషన్ నేను అదే కదా! సో, అక్కడే మనకి సంథింగ్ వాళ్ళు ఎందుకు ఆ గ్యాప్ వచ్చేస్తుందనేది మాకు కూడా కొన్ని సార్లు అర్థం గాదు. అగైన్ వీ హావ్ టు మేక్ దెమ్ రికలెక్ట్ అనమాట. చాలామంది అంటే యూజీ అవ్వచ్చు, పీజీ అవ్వచ్చు, లేకపోతే ఇంజినీరింగ్ స్టూడెంట్లు అవ్వచ్చు. అంటే వాళ్ళు స్టడీ కంప్లీట్ అయ్యే వరకు కూడా చాలామంది కొంతమంది ఈ ఫారిన్ వెళ్ళాలనే ఆలోచన ఉండదు. కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మొదలు యెస్. పెడుతూ అదే ఉంటారు. అదే అంటే వాళ్ళకి అంటున్నాను. ఇచ్చేటటువంటి సలహా ఏంటి? మీరు ఇచ్చే సలహా? ఎప్పుడైనా అండి టాప్ యూనివర్సిటీస్‌కి వెళ్ళాలనుకున్న స్టూడెంట్ ఎవరైనా ముందుగానే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. లైక్ యూజీకి వెళ్ళాలనుకుంటే 10థ్ హాలిడేస్ నుంచి ప్లాన్ చేసుకోండి. ఆర్ ఎల్స్ 11థ్. లేదు ఇంకొన్ని ఫ్యూ యూనివర్సిటీస్ అయితే ప్రెజెంట్ కూడా ఇప్పుడు మాకు కాల్స్ వస్తున్నాయి. లైక్ పలానా పలానా కంట్రీకెళ్ళాలి ఆప్షన్ ఉందా అని. స్టిల్ వీ హావ్ ఆప్షన్స్ అనమాట. లేకుండా లేదు గానీ, బట్ ముందొస్తే ఎక్కువుంటాయి అంతే. అలాగే సేమ్ యూజీ కంప్లీట్ అయ్యి పీజీకెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా సేమ్ థియరీ అప్లై అవుతుంది. లైక్ 3-2 నుంచి గనక మీరు ఈ జీఆర్ఈ కానివ్వండి, ఇంగ్లీష్ టెస్ట్‌లకి కానీ ప్రిపేర్ అయితే ఆర్ ఎల్స్ 2 కంప్లీట్ అయ్యాక ఆ బ్రేక్‌లో గూడా మీరు పబ్లికేషన్ గురించి ఆలోచించండి. ఒక రీసెర్చ్ పేపర్ అన్నా పబ్లిష్ చేయండి. ఇంటర్నేషనల్ జర్నల్స్‌లో ఏదో నామ్‌కే వాస్తే అన్నట్టు మాత్రం చేస్తే కన్సిడర్ చేయరు. మేడం అంటే కొన్ని కంట్రీస్‌లో ఎక్కువగా ఇప్పుడంటే యూఎస్‌లో అంటే ట్రంప్ వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులైతే ఎదురవుతున్నాయి. స్టూడెంట్స్ వెళ్ళాలంటే ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి కాదు. కొంచెం కష్టతరం అవుతున్నటువంటి పరిస్థితి. యెస్. వెళ్ళేవాళ్ళు అవునండి. వెళ్తున్నారనుకోండి. హ్మ్. కానీ యూఎస్ కాకుండా మిగిలినటువంటి దేశాల్లో కొంచెం భారతీయ విద్యార్థులకి వీళ్ళు చదివే విధానానికి ఎలాంటి కంట్రీస్‌లో కొంచెం అనుకూలమైనటువంటి వాతావరణం ఉందనుకోవచ్చు? మనకి ఇందాక నేను మొదట్లో చెప్పినట్టు యూరోపియన్ కంట్రీస్ అన్ని ఫ్రెండ్లీగానే ఉన్నాయండి. సో, మీరు స్పెసిఫిక్‌గా అడిగితే 100% స్కాలర్‌షిప్ ఎడ్యుకేషన్ కావాలి అని అంటే జర్మనీకి వెళ్ళొచ్చు, ఆస్ట్రియా వెళ్ళొచ్చు. ఓకే. లేదు మనకి 85 ఏ లైక్ 90% దాకా స్కాలర్‌షిప్స్ రావాలంటే ఫ్రాన్స్, స్పెయిన్ యూనివర్సిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. ఆ 10% ఆర్ 20% మనం పే చేసుకోవాల్సిందే. రెడీ మేడం. మీరు చెప్పినట్లు స్టడీ చేస్తారు. అక్కడ లేకపోతే స్కాలర్‌షిప్‌లు రకరకాలు ఉంటాయి. ఉన్న తర్వాత అదే కంట్రీలో కంటిన్యూ అవ్వాలంటారా? లేకపోతే ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకొని ఇంకా వేరే కంట్రీస్‌కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చా? అంటే ఒక ఆర్థికంగా బలోపేతం అవ్వటం కోసం రకరకాల బే టెక్నాలజీస్ వస్తున్నాయి కదా! యెస్ అండి. బేసిక్‌గా ఇక్కడ ఏమవుతుందంటే, మీరు చెప్పినట్టు ఫర్ సపోజ్ ఒక స్టూడెంట్ జర్మనీలో పీజీ కంప్లీట్ చేశాడు ఆర్ యూజీ కంప్లీట్ చేశాడు. బేసిక్‌గా మనకి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటది. ఇప్పుడు ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే వాళ్ళు గూడా మార్పు చెందారు. ఒకప్పుడు జర్మన్ లాంగ్వేజ్‌లోనే టీచింగ్ ఉండేది. బట్ నౌఎడేస్ ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇంగ్లీష్‌లో గూడా ఉంటుందనమాట. సో, అక్కడి నుంచి మనం జర్మనీలోనే ఉండి సెటిల్ అవ్వాలి, అక్కడే జాబ్ జేసుకోవాలనంటే జర్మన్ లాంగ్వేజ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నేర్చుకోవడమే. టిల్ C2 లెవెల్ దాకా మనం నేర్చుకుంటే మనకి చాలా నంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. ఈవెన్ ఆస్ట్రియా గూడా అంతే. ఆస్ట్రియా గూడా జర్మనీ పక్కనే ఉంటుంది. సో, అక్కడైతే 100% స్కాలర్‌షిప్ ఆస్ట్రియాలో గూడా వస్తుంది. అన్ని పబ్లిక్ యూనివర్సిటీసే ఉంటాయి. అండ్ మన ఇండియన్స్‌కి గూడా కంఫర్టబుల్ లివింగ్ స్టైల్ అయితే ఉంటుంది. లీగల్ పార్ట్ టైమ్స్ గూడా ఉంటాయి. అక్కడ గూడా వీ కెన్ డూ జాబ్ అనమాట. జర్మన్ లాంగ్వేజే సరిపోతుంది దానికి. ఇంకా మనకి డెన్మార్క్ ఉంది, నెదర్లాండ్స్ ఉంది. నెక్స్ట్ ఫ్రాన్స్ ఉంది, స్పెయిన్ ఉంది. ఇవన్నిట్లో గూడా మనకి పోస్ట్ స్టడీ వీసా అనేది కంపల్సరీ ఉంటుంది. అంటే చాలామంది కూడా స్టూడెంట్స్ డైరెక్ట్‌గా అంటే యూఎస్ వెళ్ళాలనుకునే వాళ్ళు అంటే వాళ్ళకి వీసా దొరకనప్పుడు జర్మన్ గాని లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడి నుంచి అక్కడ స్టడీ చేసిన తర్వాత అక్కడి నుంచి వీసా కోసం ట్రై చేస్తూ ఉంటారు. నిజంగా అది అట్లా ట్రై చేస్తూ పాజిబులేనండి. అయితే మీకు ఇమ్మీడియేట్‌గా ఎడ్యుకేషన్ అయిపోంగాల్నే నేను వెళ్తానంటే అక్కడ కంపెనీ వాడు నిన్ను యాక్సెప్ట్ చేయాలి. హ్మ్. ఓకేనా? నేనిక్కడ 4 ఇయర్స్ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేశాక నాకక్కడ జాబొస్తే హెచ్-1బీ మీద మీరన్నట్టు యూఎస్ఏకెళ్ళిపోవచ్చు. జాబ్ రాలేదనుకోండి, ఇక్కడనే కంప్లీట్ చేసుకొని, లేదు పీజీకి అక్కడ వెళ్ళొచ్చనమాట. లేదు పీజీ గూడా ఇక్కడ కంప్లీట్ చేసుంటే, ఇంకేదైనా అడిషనల్ డిప్లొమా కోర్సెస్ కోసం అక్కడికి వెళ్ళొచ్చు. మేడం చాలామంది అంటే ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఉంటుంటారు. లేకపోతే అంటే ఐటీ చేస్తుంటారు. లేకపోతే ఇంజినీరింగు రకరకాల ఉంటారు. వాళ్ళందరూ వెళ్తారు. మిగిలినటువంటి బయోలాజికల్ స్టూడెంట్స్ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశాలుంటాయి? అంటే ఈ ఈ ఈ సిట్యుయేషన్.
ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ అండి. ప్రెజెంట్ అయితే బయాలజికల్ స్టూడెంట్స్‌కి, లైఫ్ సైన్సెస్‌కి చాలా నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. బేసిక్‌గా మనకి ఇండియాలో ఏంటంటే తక్కువ ఆపర్చునిటీస్. సో, ఎక్కువ భాగం ఏంటంటే మనకి అబ్రాడ్ కంట్రీస్‌లో వాటికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది. బేసిక్‌గా మనకి ఇండియా ఏంటంటే మీకు తెలిసిందేను కొత్తగా చెప్పేది లేదు. ఈ సాఫ్ట్‌వేర్ మీదే ఉంటారు చాలా వరకు. బట్ బయట కంట్రీస్‌లో ఏందంటే ఈక్వల్ ఆహ్, ఇంపార్టెన్స్ అనమాట రెండిటికిను. మేడం అంటే బయలాజికల్ గురించి అని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఐటీ లేకపోతే ఒక్కోసారి సాఫ్ట్‌వేర్ పడిపోతుంది లేకపోతే అని మనం చెప్తూ ఉంటాం. సాఫ్ట్‌వేర్‌లు ఇప్పుడు జాబులు లేవు అని. ఈ బయలాజికల్ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయనుకోండి? అంటే ఒక స్థిరంగా ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? లేకపోతే ఎప్పుడు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయా? వీటికి స్థిరంగానే ఉంటదండి. హ్మ్. వీటికి ఎలాంటి ఇష్యూ లేదు. ఎందుకంటే మోస్ట్‌లీ ఏంటంటే రీసెర్చ్ యాక్టివిటీస్‌లోనే వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారనమాట. సో, కొంతమంది ఏమడతారంటే దీనికి మ్యాథ్ ఇంపార్టెంటా అండి? ఓన్లీ లైక్ బైపీసీ మన బైపీసీ, ఆంధ్ర, ఎంపీసీ, బైపీసీ తెలంగాణలో ఉంటాయి. బైపీసీ అంటారు. హ్మ్. రిమైనింగ్ వాటిలో ఏందంటే పీసీబీ హ్మ్. అంటారనమాట. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సరిపోద్దా అంటారు. కొన్ని కంట్రీస్ కొన్ని కోర్సెస్‌కి ఏంటంటే పీసీబీ ఈజ్ ఎనఫ్. బట్ కొన్నిటికి మాత్రం స్పెసిఫిక్‌గా మనకి పీసీఎంబీ అనమాట. అంటే మ్యాథ్స్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో, మనకేంటంటే రెగ్యులర్‌గా ఈ స్టేట్ సిలబస్ తీసుకునే వాళ్ళకి పీసీఎంబీ అనేదైతే లేదు. అది చాలా పెద్ద డ్రాబ్యాక్ అనమాట. అంటే అంటే కొంచెం దానివల్ల మనకి కష్టతరం అని కూడా అంటారు పీసీఎంబీ మీరన్నట్లు. కష్టం అంటే ఇష్టంతో నేర్చుకోవాలి. అవును. ఇప్పుడు ఒక టార్గెట్ అనేది అంటే చాలా పెట్టుకున్నప్పుడు మంది కూడా ఎంపీసీ, బైపీసీ. బైపీసీ జాయిన్ అయ్యాలంటే డాక్టర్ అవ్వాలనే విధంగా ఉంటారు. చాలామంది ఎంపీసీ అన్నోళ్ళేమో ఎక్కువగా ఇంజినీర్ సైడు, ఐటీ సైడు వెళ్ళేటట్టు ఎందుకని వాళ్ళు ఇంటర్మీడియేట్‌లోనే వాళ్ళు ఒక దృఢ నిశ్చయానికి వస్తూ ఉంటారు. అది అంటే నా ఒపీనియన్ అండి ఇది పర్సనల్‌గా. ఇట్స్ హ్మ్. నాట్ కరెక్ట్. హ్మ్. ఇప్పుడు మీరు అలా తీసుకుంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సందర్భం వచ్చింది కాబట్టి అండ్ మనకి రీసెంట్‌గానే జేఈఈ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి. మీరు స్టేట్ సిలబస్ వాళ్ళు జేఈఈ రాసిన దానికన్నా, మెయిన్స్ రాసిన దానికన్నా కూడా పీసీఎంబీ రాసిన స్టూడెంట్‌కి 99.8% వచ్చిందంటే మీరు నమ్ముతారా? హి ఈస్ బ్యాలెన్సింగ్ బోత్. బయాలజీ బ్యాలెన్స్ చేస్తున్నాడు, మ్యాథ్ బ్యాలెన్స్ చేస్తున్నాడనమాట. అందరూ చేస్తారా అని అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద కెపాసిటీ ఆఫ్ ద స్టూడెంట్. అంటే మేడం ఒక అపోహ ఉంది. అంటే పీసీ, ఎంబీసీ అంటే మాత్రం అంటే రెండిటి మీద కాన్సంట్రేట్ చేయడం కష్టం ఇట్స్ నాట్ అనేటటువంటి ట్రూ అండి. ఆ! ఎందుకంటే బయాలజీకొచ్చేసరికి చదువుకుంటే సరిపోద్ది. చాలా ఐ మీన్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. దాని వరకు చదువుకుంటే సరిపోద్ది. మీకు నీట్ రాయాలన్నా కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ మ్యాండేటరీ. అవును. సో, ఇక్కడ నువ్వు అడిషనల్‌గా చదివేదేంటి? మ్యాథ్స్ ఒకటే ప్రాక్టీస్ జేసుకుంటావనమాట. సో, ఓన్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీతో గూడా మంచి పర్సెంటేజ్ కొట్టిన స్టూడెంట్స్ ఉన్నారు. 99.8% కొట్టిన స్టూడెంట్స్ ఉన్నారనమాట. రైట్ మేడం. అంటే ఇప్పుడు చాలామంది గూడా స్టూడెంట్స్ మన ఇతర దేశాలకు వెళ్తున్నారు గదా! వాళ్ళు కానీ టెక్నాలజీ పరంగా అయితే మాత్రం ఏఐ టెక్నాలజీ రకరకాలైన టెక్నాలజీ వస్తుంది. వాళ్ళు అప్‌డేట్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా అండి. హ్మ్. కంపారిటివ్‌గా మన కంట్రీతో కంటే ఆ కంట్రీస్ చాలా అడ్వాన్స్‌డ్ ఉంటాయి. అదే నేను చెప్పినట్టు కరిక్యులమ్ కానివ్వండి, రీసెర్చ్ యాక్టివిటీస్ కానివ్వండి. సో, ముందుగా అసలక్కడ ఆ పర్టిక్యులర్ యూనివర్సిటీ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది? ప్రీ రిక్విజిట్స్ అంటారనమాట. సో, వాటన్నిటిని తరోగా మనం చూసుకొని దాని ప్రకారం మనం ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఆల్సో అక్కడ కరిక్యులమ్ లైక్ ఏ టైప్ ఏ సిలబస్ ఉంటుంది అనే దాన్ని కూడా చెక్ చేసుకొని మనం ముందుగానే దానికి సంబంధించిన డిప్లొమా కోర్సెస్ అట్లాంటివి ఏమైనా చేస్తే ఆన్‌లైనే అండి. మీరేమి మళ్ళీ వెళ్లి ఎక్కడికెళ్లి చదువుకోక్కర్లేదు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ చాలానే ఉన్నాయి. లైక్ కోర్సెరా కానివ్వండి, యుడామీ కానివ్వండి. లేదు మన ఇండియన్‌దైతే ఎన్‌పీటీఈఎల్ అని ఉంటదనమాట. సో, ఇలాంటి వాటి ద్వారా మనం బీటెక్ చదువుతున్నా ఆర్ ఇంటర్ చదువుతున్నా గూడా సైడ్ ఇవి కూడా మనం చేసుకోగలిగితే గనక ఖచ్చితంగా మనం అక్కడికెళ్ళాక మనం ఎక్స్‌ట్రాగా కంగారు పడిపోయి ఇదేదో కొండంతుంది సిలబసు నేను చెయ్యలేనేమో అని భయపడి వెనక్కొచ్చిన వాళ్ళు గూడా ఉన్నారనమాట. అలాంటివి జరగకుండా ఇది ఉపయోగపడుతుంది మనకి. మేడం చాలామంది కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉంటారు. ఇంటర్మీడియేట్ వరకు ఒక ఎత్తు, తర్వాత నుంచి ఇంజినీరింగ్ చదవటం ఒక ఎత్తు. అట్లా నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇచ్చేటటువంటి సలహా అంటే ముఖ్యంగా లాంగ్వేజెస్ పరంగా వాళ్ళు అప్‌డేట్ అవ్వటానికి మీరు ఇచ్చేటటువంటి సలహా ఏంటి? డెఫినెట్‌గా అండి. మనకి ఇండియాలో హైర్ ఎడ్యుకేషన్ చేసుకోవాలన్నా, లేదు ప్లేస్‌మెంట్ తెచ్చుకోవాలన్నా కూడా మనకి ప్రస్తుతం రోజుల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ. దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మనం క్విట్ చేయలేని పరిస్థితి అనమాట. సో, అలాగే మీరు సేమ్ అబ్రాడ్ ఎళ్లి చదువుకోవాలనుకున్నా గూడా వాళ్ళు ఒకటే అడుగుతారు. నీకు నీకు లాంగ్వేజే అర్థం కాకపోతేను, నీకు లాంగ్వేజే రాకపోతే
నువ్వెలా మా కంట్రీకొస్తావు? ఏం నేర్చుకుంటావు? ఏం ఎగ్జామ్స్ రాస్తావు అని. సో, మనకేంటి ఇక్కడ 2 మిక్స్ ఉంటది. ఇంగ్లీష్ ఉంటది అండ్ తెలుగు గూడా జెప్తారు అవును. క్లాసెస్‌లో. చాలా భాగం అదే జరిగేదే ఇది ప్రాంతీయ ఇంటర్నల్‌గా. భాషలుంటాయి. హ్మ్. మేబీ స్టూడెంట్ అర్థం చేసుకుంటాడు బాగా అని సమ్ రీజన్స్ అన్నమాట. బట్ ఏంటంటే పోనీ మీరన్నట్టు ఒక రూరల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న స్టూడెంట్ ఎలా ఇంప్రూవ్ చేసుకోగలడంటే నేను చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో స్మార్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయి. అవును. మీరు దాంట్లో కొన్ని ఏఐస్ ఉంటాయి. మీ మీ స్పీకింగ్ స్కిల్స్‌ని చెక్ చేయడానికి, కరెక్షన్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి కూడాను. అలాగే వొకాబులరీ ఉంటుంది. కొన్ని కొన్ని అసలు ఫ్రీ యాప్సే ఉన్నాయి. ఇంతకుముందు ప్రీవియస్‌గా నేను ఒక ఐ మీన్ ఈ ఎడ్యుకేషన్ ఛానెల్‌లోనే మన ఛానెల్‌లో లైక్ జీఆర్ఈ గురించి, టోఫెల్ గురించి, ఐఎల్స్, సాట్ వీటన్నిటి గురించి ఒక 2 ఎపిసోడ్స్ చేసున్నాం అనమాట. అవును. ఒక్కసారి మన ప్రేక్షకులు గనక అది చూస్తే 100% వాళ్ళకి అర్థమవుతది. లైక్ ఏ తెలుసు. ప్లాట్‌ఫార్మ్స్ యూజ్ చేసుకోవాలి, ఎలాంటి యాప్స్ యూజ్ చేసి మనం లాంగ్వేజ్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది. ఈవెన్ మ్యాథ్ స్కిల్స్‌ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు బై యూజింగ్ దోస్. అంటే ఒక 5 సంవత్సరాల క్రితం కన్నా గూడా ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు తీసుకొస్తే అంటే చాలా మెరుగ్గా చాలా ఉంది. అంటే ఒక విద్యార్థికి అప్పుడు దొరకనటువంటి ఏవైతే అవకాశాలున్నాయో ఇప్పుడైతే మాత్రం ఈ టెక్నాలజీ వలన ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌లు అవ్వచ్చు, లేకపోతే కంప్యూటర్ పరంగా అవ్వచ్చు, లేకపోతే ఇంటర్నెట్ సాధనాలతో అయితే మాత్రం కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశాలున్నాయి. కొంచెం ఆహ్, ఆహ్, ఖచ్చితంగా జనరల్ అండి. నాలెడ్జ్ కూడా ఆ! పెంచుకునే అవకాశాలున్నాయి. 100% ఎన్ని రకాలుగా మన నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చో, మనకి అసలు మన అందరికీ అందుబాటులో ఉండేది ఇంకొక యాప్స్ కూడా కాదు. యూట్యూబ్ నుంచే నేర్చుకోవచ్చు. సరిగ్గా యుటిలైజ్ చేసుకోవాలి ఆ రిసోర్స్‌ని. అంటే చాలామంది కూడా అవగాహన లేకుండా అంటే కొంతమంది అంటే ఏ కంట్రీకి వెళ్ళాలనేటటువంటి అవగాహన కూడా ఉండదు. మాట్లాడితే ఎవరన్నా సరే యూఎస్ అనే పరిస్థితే వస్తుంటది కానీ, ఈ ఎడ్యుకేషన్‌కి ఇది ఈ కంట్రీలో బాగుంటుంది అనేటటువంటి గైడెన్స్ లేదు. అట్లాంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి మీరిచ్చేటటువంటి సలహా ఏంటి? డెఫినెట్‌గా అండి. మీరన్నట్లు పాపం తెలిసో తెలియకో చాలామందేంటంటే తెలిసి తెలియని వాళ్ళ దగ్గరికెళ్ళి అవునవును. వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకోని దిగాక మళ్ళీ వెనక్కి రావడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఉన్నారనమాట. లైక్ నేను మీకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఐఐటీ మద్రాస్‌లో తను యూజీ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేశాడు మెరైన్ ఇంజినీరింగ్ మీద. బట్ హి ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. ఐ మీన్ పీజీ చేయాలని లేదు దాంట్లో. సో, అతను ఏదో కన్సల్టెన్సీకెళ్ళిపోయి వాడేదో గైడెన్స్ చేశారని చెప్పని ఏదో టైర్ 3, టైర్ 4 కాలేజీలో అడ్మిషన్ అయితే తెచ్చుకున్నాడు. ఆహ్, పీజీ అయితే కంప్లీట్ చేశాడు. అది దట్టు ఏంటి మొత్తం చేంజ్ అయ్యారనమాట. కంప్యూటర్ సైన్స్‌కి చేంజ్ అయిపోయాడు. సో, బయటకొచ్చాక నో జాబ్. ఎందుకంటే నీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? మెరైన్ టెక్నాలజీ, మెరైన్ ఇంజినీరింగ్ చేశావు. సో, ఇక్కడొచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ చేశావు. సో, ఏదైనా రిలవెంట్‌గా ఉండే ఫీల్డ్‌లోకెళ్తే మీకు ఫ్రూట్‌ఫుల్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. లేదు అనంటే నువ్వెందుకు మారుతున్నావు అన్న స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. అవును. మారే ముందు నువ్వు దాని మీద ఎంత రీసెర్చ్ చేసావు. నాట్ ఓన్లీ రీసెర్చ్ అంటే నేను ఈ కాలేజ్ ఎక్కడుంది? ఈ సబ్జెక్ట్ ఇలా ఉందనేదే కాదనమాట. లైక్ ఆ కంటెంట్ నేను ముందుగానే ప్రిపేర్ అవ్వడం అనమాట. సో, అట్లా ప్రిపేర్ అయ్యుంటే నీకు డెఫినిట్‌గా దీనికి కూడా నువ్వు తగు న్యాయం అయితే చేస్తావు. 100% అది ఖచ్చితంగా జరుగుతది. మేడం చాలామంది కూడా స్టూడెంట్స్‌కి అంటే ఒక అపోహ ఉంది. అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అంటే అబ్రాడ్ ఎళ్ళాలంటే, లేకపోతే వేరే ఫారిన్ కంట్రీ వెళ్ళాలంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అట్లాంటి వాళ్ళకి మీరిచ్చేటటువంటి సలహా ఏంటి? బేసిక్‌గా ఇక్కడ మనకి రియల్లీ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ కాదు అనుకుంటేను, మీరైతే పేరెంట్స్‌ని మాత్రం ఎప్పుడూ స్ట్రెస్ చేయకండి. అంటే ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ కాకపోయినా మీకు స్కిల్స్ గనక లేకపోతే మాత్రం ఆ డెసిషన్ అయితే తీసుకోవద్దు. తీసుకుంటే మీకు ఫస్ట్ జరిగే నష్టం ఏందంటే మీరు చాలా ఫైనాన్షియల్‌గా వీక్ అయిపోతారు. ఆ బర్డెన్ అంతా పేరెంట్ మీద పడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ సైమల్టేనియస్‌గా మీ మీద కూడా ఆ స్ట్రెస్ పడుతుంది. యువతలు చూస్తే బ్యాంక్ లోన్స్ తీసుకుంటారు. బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి బ్రహ్మాండంగా. అవును. తీసుకుంటారు, వెళ్తారు. కానీ వాటి ఇంట్రెస్ట్ పే చేసేసరికనే మీకు చాలా కష్టమవుతదనమాట. ఎయిదర్ స్కిల్ అన్నా ఉండాలి. లేదు ఇందాక మీరు చెప్పినట్టు ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అన్నా ఉండాలి. ఉంటే డెఫినిట్‌గా మేమైతే హెల్ప్ చేస్తాము. ప్రైమ్ లైన్ ఎడ్యుకేషన్ తరఫు నుంచి కూడా. మీకు ఖచ్చితంగా ఒక మంచి యూనివర్సిటీలో సీట్ ఇప్పించే బాధ్యత అయితే మాది. రైట్ మేడం. మీరు చివరగా చాలామంది స్టూడెంట్ చూసే ఉంటారు. అంటే చివరగా మీరిచ్చేటటువంటి సలహా ఏంటంటే వాళ్ళు ఎలాంటి మిస్టేక్ చేయకుండా మిమ్మల్ని ఏ టైంలో అప్రోచ్ అవ్వాలంటారు? ఎర్లీగా స్టార్ట్ చేసుకోండి. రీసెర్చ్ బాగా చేయండి. కరెక్ట్ డెసిషన్ తీసుకోండి.
రైట్. థ్యాంక్ యూ మేడం స్రవంతి గారు, కెరియర్ కౌన్సిలర్. మనకి ఫారిన్ వెళ్ళేటటువంటి విద్యార్థులు ఎలాంటి సమస్యలు లేకుండా, అలాగే మరో పక్కగా వాళ్ళు ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలో తదితర సమస్యల గురించి చక్కగా వివరించారు. ఇది వాటి ప్రైమ్ 9 ఎడ్యుకేషన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.